తెల్లవారి 9 అయింది. ఈ దొరగారు ఇంకా లేవలేదు. ఎప్పుడు లేస్తాడో ఏమో. తినటం, తాగటం, పడుకోవటం, చుక్క ముక్క నిద్ర, కానా పీనా సోన. ఎప్పుడు వస్తుందో ఈ ఇంటికి వెలుగు, ఎప్పుడు వెళుతాయో నా ఇంటి నుంచి ఈ చీకటి తెరలు అని అనేకసార్లు ఇంటి ఇల్లాలు భర్తలను చూసి, ఎదిగొచ్చినటువంటి పుత్ర రత్నాలను చూసి వాపోవటం, బాధపడటం మనం చూస్తూ ఉంటాం. రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్టయితే, ఇప్పుడు ఎంత వేలైనదో తెలుసా, రాత్రి ముగే వచ్చినది, పగలు సమీపించినది. వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉందాం. చీకటికి చెందిన పనులు మానవేద్దాం. వినోదములతో, విందులతో కానీ, త్రాగుబోత్తనముతో కానీ, భోగాల సత్వముతో కానీ, అసభ్య ప్రవర్తన కానీ, పోట్లాట కానీ, అసూయ కానీ ఉండరాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, బాప్తిస్వం ద్వారా మనమందరము కూడా దేవుని వెలుగుపుత్రులమయ్యా, స్వతంత్రులమయ్యా, మచ్చలేని, మరకలేని, ముడతలేనటువంటి జీవితాన్ని సంతరించుకున్నాం. ఎన్నుకొనబడిన జాతిగా, రాజ్య గురుకులుగా, దేవుని సొంత ప్రజలుగా, దేవుని జనాంగముగా, ఆయన వెలుగుపుత్రులుగా, ఆయన వారసులుగా మనం ఎంచబడ్డాం. ప్రియ సహోదరుడా, ఎలా ఉన్నావు? ఈ జీవితంలో క్రీస్తు వెలుగులో ఉన్నావా? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తుంది, లోకానికి వెలుగు నేనే, నన్ను అనుసరించువాడు, నా యందు జీవించువాడు చీకటిలో ఉండడు, చీకటిలో బ్రతకడు, చీకటిలో తొట్టిల్లడు, జీవపు వెలుగును కలిగి జీవిస్తాడు, వెలుగుపుత్రుడుగా సాక్ష్యమిస్తాడు అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది.